మరి ఈ రోజు పచ్చిపటాకాలోది ఫస్ట్ టాపిక్ ఇస్ అమ్మాయిలు తలదించుకొని నడవడానికి కారణాలు ఏంటి? ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఇంకా నేను నా ముఖాన్ని ఎవరికి చూపించలేను డాడీ. తీసి దాచిపెట్టుకో. నెక్స్ట్, ఎదురుగా హ్యాండ్సమ్ అబ్బాయి వస్తుంది అనుకో, సిగ్గు తలదించుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఎదురు నుంచి ఒక హ్యాండ్సమ్ అబ్బాయి నడుచుకుంటూ వస్తున్నాడు శ్రీముఖి, ఇప్పుడు తల దించుకోవాలి. ఓకే, ఎలా దించుకొని మెల్లగా చూద్దాం. రెడీ, ఫోకస్ నీ మీద ఉంది, యాక్షన్. ఎంత బాగా చేస్తుంది తెలుసా? వెరీ గుడ్. నెక్స్ట్, అమ్మాయిలు చిన్న చిన్న డ్రెస్లు వేసుకున్నప్పుడు, అదే అంటే పొట్టి డ్రెస్ వేసుకున్నప్పుడు అయ్యో పైకి వస్తుందా కిందికి పోతుందా కదా, నాకు అర్థమైంది. నెక్స్ట్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కనిపించినప్పుడు, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కనిపించినప్పుడు నెక్స్ట్, అమ్మాయిలు తెలుగు సాంప్రదాయాలకి గౌరవం ఇచ్చి వినయంతో తలదించుకొని నడుస్తారు. నెక్స్ట్, ఎగ్జామ్ హాల్లో స్లిప్ దొరికినప్పుడు తలదించుకుంటారు. ఇది నాది కాదు. ఇది నాది కాదు, శ్రీముఖి ఇది. నెక్స్ట్, పెళ్లి చూపులలో తలదించుకుంటారు. ఏ రోజుల్లోనూ పాతకాలం కాదు, ఇప్పుడు గురించి మాట్లాడు. పెళ్లి చూపులు అయినాయా? మాలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు కొందరు. నెక్స్ట్, మొగుడు కొట్టినప్పుడు తల దించుకుంటారు. ఒకప్పుడు మనం తాగేసి వచ్చేవాళ్ళం, కొట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు రివర్స్ చేంజ్. వీళ్ళు చీరలేపి బట్టే నెక్స్ట్, రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చిల్లర ఉన్నప్పుడు చూస్తారు కింద. వసే 2 రూపీస్. ఆగే వాడు చూస్తున్నాడు. తీసుకో తీసుకో. 2 రూపీస్ కాదు, 50 పైసా. 25 NP నీకు, 25 NP నాకు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, ఫస్ట్ నైట్ అప్పుడు తలదించుకుంటారు. ఫస్ట్ నైట్ అప్పుడు తలదించుకుంటారు. దేనికిరా? ఫస్ట్ నైట్ అప్పుడు తల ఎందుకు దించుకుంటారు? కాదురా, పాల గ్లాస్ తీసుకొని ఇది మొత్తం వాడే తాగేస్తాడా లేదా నాకు ఇస్తాడా, మొత్తం వాడే తాగేస్తాడా, అలాగా. నెక్స్ట్, మొగడు పొట్టిగున్నప్పుడు అమ్మాయిలు తల దించు. నెక్స్ట్, బాయ్స్ హాస్టల్స్ ఎక్కువ ఉంటాయి కదా ఏరియాలో, అలాంటి ఏరియాలో తలదించుకొని నడుస్తారు. మీరు అలాంటి ఏరియాలో మీరు ఎందుకు పోతుర్రమ్మా? రీఛార్జ్ చేపించుకోవడానికి వెళ్తున్నాం మేము. రీఛార్జ్ బాయ్స్ హాస్టల్ నుంచి చేస్తారా మీకు? అక్కడ షాప్ అక్కడనే ఉంది. షాప్ ఆడ పెట్టుకుని. వెరీ గుడ్. నెక్స్ట్, చంద్ర స్కిట్ లో చీర లేపినప్పుడు అప్పుడు ఏం కనిపిస్తుంది? రూమ్ లో నుంచి బయటకు వచ్చినప్పుడు తల దించుకొని వెళ్తారు. రూమ్ లో నుంచి ఎవరి రూమ్ లోకి వెళ్ళి? బాయ్ ఫ్రెండ్ రూమ్ లోకి వెళ్ళి. నెక్స్ట్ టాపిక్, సహజీవనం. ఇవాళ రేపు సహజీవనం, దీనికి ఇంట్రెస్ట్ ఎందుకు చూపెడుతున్నారు జనాలు? వాళ్ళని వదిలేసుకోవడానికి రీజన్స్ ఎక్కువ తెలుస్తాయి అన్నమాట. ముదురుటే ఇంకి మంచి చెడులు తెలుసుకోవటానికి. అవునా? అవునా? నెక్స్ట్, ఇద్దరు ఒక ఆఫీస్ అయితే పెట్రోల్ బడ్జెట్ 2 సేవ్ అయిపోతుంది. నెక్స్ట్, అమ్మాయి కోసం హాస్టల్ కూడా దూకే బాధ తప్పుద్ది. నెక్స్ట్, ఇంట్లో వాళ్ళకి పెళ్లి ఖర్చులు తగ్గించడానికి లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటారు. నెక్స్ట్, అమ్మ వాళ్ళు చచ్చినట్టు వచ్చి మళ్ళీ మ్యారేజ్ చేస్తారని. నువ్వు లవ్వకి ఇంకా. నెక్స్ట్,
ఒకే నెలలో అమ్మాయి మేకప్ ఖర్చు ఎంత వస్తుందో తెలుస్తుంది. బుర్ర వాడాడు. పెళ్ళైన తర్వాత పెంట తినే కంటే పెళ్లికి ముందే వంట నేర్పియచ్చు. పేరెంట్స్ పెళ్లికి తొందరగా ఒప్పుకుంటారు. ఆహా, అంటే సహజనం చేస్తే ఒక పాప బాబు ఉడితే ఇంకా వాళ్ళకి